న్యూస్ లెన్స్ చూస్తున్నాం. రాజాగారు స్వరూపానంద స్వామికి హైకోర్టు షాక్ ఇచ్చింది. తిరుమలలో శారదా పీఠాన్ని ఖాళీ చేయించే అధికారం టీటీడీకి ఉందని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో తిరుమలలో శారదా పీఠం ఆక్రమణలపై స్వరూపానంద స్వామికి టీటీడీ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే తిరుమలలో సామ్రాజ్య విస్తరణ కోసం స్వరూపానంద నయా స్కెచ్ వేశారు. అప్పట్లో వెంకన్న భూమిని మాజీ సీఎం జగన్ రాజగురువుకు గిఫ్ట్ గా ఇచ్చారు. అందులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన మాజీ సీఎం జగన్ పట్టించుకోలేదు. దీంతో స్వరూపానంద ఆక్రమణలపై కూటమి సర్కార్ గురిపెట్టింది. రాజాగురు స్వరూపానంద స్వామికి హైకోర్టు షాక్ ఇచ్చింది. తిరుమలలో శారదా పీఠాన్ని ఖాళీ చేయించే అధికారం టీటీడీకి ఉందని హైకోర్టు తెలిపింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. సింధు, మీరు చెప్పట్టుగానే తిరుమలలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు స్వరూపానంద స్వామి నయా స్కెచ్ వేశారన్నది విదితమే. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వానికి రాజగురుగా పేరొందినటువంటి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వచ్చారు. విశాఖపట్నంలో దాదాపు 200 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నటువంటి ఘటన ఉంది. అయితే ప్రభుత్వం అప్పుడు చూసి చూడనట్టుగా వ్యవహరించింది. అలాంటి ఆక్రమణలు సైతం ప్రోత్సహించింది. అదే క్రమంలోనే తిరుమలలో సైతం దాదాపు విశాఖ శారదాపేట మఠం నిర్మాణానికి కూడా అనుమతులు ఇచ్చింది. ఈ అనుమతుల నేపథ్యంలోనే టీటీడీ నిబంధనలకు మేరకు మఠాన్ని నిర్మించాల్సింది. అయితే నిబంధనలు అతిక్రమిస్తూ దాదాపు 55 అడుగుల మేర టీటీడీ స్థలాన్ని సైతం రోడ్డుకు వస్తున్నట్టు స్థలాన్ని సైతం ఆక్రమించుకుని మఠ నిర్మాణాలను అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఆక్రమణలు జరుగుతూ ఉందని చెప్పి తెలిసి కూడా చూసి చూన్నట్టుగా మిన్నకుండిపోయారు. అయితే అధికారులకు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తిరుమలలో ప్రక్షాళన చేపట్టాలి, తిరుమలలో ఎలాంటి అక్రమ కట్టడాలు ఉండకూడదు, అవినీతి అక్రమాలను ప్రోత్సహించేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలోనే తిరుమలలో జరుగుతున్నటువంటి మఠాల వ్యవహారాల మీద కూడా ప్రభుత్వం టీటీడీ దృష్టి సారించింది. అయితే ఇదే క్రమంలో స్వరూపానంద మఠానికి చెందిన శారదా పీఠం దాదాపు 55 అడుగుల మేర మఠ స్థలం టీటీడీ స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిందని చెప్పేసి అప్పుడైతే గుర్తించింది. దానికి సంబంధించి సర్వే సైతం చేపట్టారు. అక్రమ నిర్మాణం జరిగిందని చెప్పి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి అక్రమ నిర్మాణం తొలగించాలని చెప్పేసి శారదాపీఠంకు పదే టీటీడీ విజ్ఞప్తి చేసినా కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోకపోగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం శారదాపీఠం విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా కొట్టిపారేస్తూ టీటీడీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని 15 రోజుల్లో ఖాళీ చేయాలి, ఇలాంటి అక్రమాలు తిరుమలలో ఉండకూడదు, అక్రమ నిర్మాణాలు తిరుమలలో ఉండడం సబబు కాదు అనేసి స్పష్టం చేసింది. హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలోనే టీటీడీ శారదాపీఠంకు నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లో తమ నిర్మాణాలన్నింటినీ కూడా ఖాళీ చేయాలి, తమ నిర్మాణాలను తొలగించాలి, మఠం పూర్తిగా ఖాళీ చేయాలని చెప్పేసి టీటీడీ అయితే నోటీసు జారీ చేసింది. అయితే గత ప్రభుత్వ హయాంలో విశాఖ శారదా పీఠాధిపతి అయిన స్వరూపానంద సరస్వతి తిరుమలలో తన నయా సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాలి, విశాఖపట్నంలో ఎలాగైతే తన మఠాన్ని విస్తరిస్తూ విచ్చలవిడిగా వ్యవహరించారో అదే స్థాయిలో తిరుమలలో కూడా రాజ్యాధికారం చెలాయించాలనే తపనతో తిరుమలలో మఠం విస్తరణకు శ్రీకారం చుట్టారు. టీటీడీ నిబంధనలు సైతం పక్కన పెట్టి తన మఠ భవన నిర్మాణాలను చేపట్టారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత శారదాపీఠం మఠం చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ వస్తున్న నేపథ్యంలోనే తిరుమలలో సైతం దాదాపు 55 అడుగుల స్థలాన్ని ఆక్రమణకు గురి చేశారని చెప్పేసి స్పష్టం చేసింది. ఆ మేరకు హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది. ఈ తిరుమలలో నిర్మిస్తున్నట్టే మఠం శారదాపీఠ మఠం 15 రోజుల్లో ఖాళీ చేయాలి, మొత్తం టీటీడీ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఇవాళ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఇలాంటి విధానాల పట్ల తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అటు టీటీడీ అధికారుల మీద ఉందని చెప్పేసి గతంలో స్పష్టం చేసినా కూడా గత ప్రభుత్వం దానిని అతిక్రమించి వ్యవహరించిన విధానం ఇవాళ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇవాళ మా శారదాపేట మఠం చేసినటువంటి అక్రమ భూభాగతం కూడా బయటపడిందని చెప్పి స్పష్టమవుతుంది సింధు.
థ్యాంక్ యూ రవివర్మ.